జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. బండి తీసుకొని వచ్చిన నేను ఇంకా హుషారు ఉన్నాను, లేకుంటే వేరే అయితే ఆని పడిపోయి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతే మాకు ఎంత బాధ అవుతుండే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళు కలకలమైతే రేపింది. ఒకే రోజు దాదాపుగా కూడా 64 మంది కల్తీ కళ్ళుతో ఇబ్బందులు పడ్డారు, హాస్పిటల్ బాట పడ్డారంటే చెప్పొచ్చు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. దీనికి ఏంటి అసలు కారణం ఏంటి? కళ్ళుని కల్తీ కళ్ళుగా చేస్తున్నారంటే ఈరోజు ఎటుపోతున్నారు ఈ అధికారులు కావచ్చు, మరి పర్యవేక్షణ ఎటుపోతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ముఖ్యంగా కూడా ఈ ఏదైతే బీర్కూర్ మండలం, తర్వాత నసులాబాద్ మండలానికి సంబంధించి అంకోల్ క్యాంపు, ఇక్కడ దామరంచ, కొన్ని గ్రామాలలో అయితే మొత్తం కల్తీ కళ్ళు కూడా జోరుగా సాగుతుందని చెప్పి చాలా రోజులుగా కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఖచ్చితంగా కూడా ఇట్లాంటి ఘటనలు ఈరోజే కాదు గతంలో జరిగాయి. మరి జరిగినప్పుడే హడావిడి చేసే అధికారులు మరి ఇట్లాంటి ఘటన జరిగిన తర్వాత ఏం నేర్చుకుంటారు? దీనికి ఒక గుణపాఠం ఎట్లా? ఇట్లాంటి సంఘటనలు కూడా పునరావృతం కావద్దని చెప్పి చాలామంది అయితే ప్రజలు కోరుతున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ షెడ్డుకు సంబంధించి కంప్లీట్గా కూడా కల్తీ కళ్ళుతో ఎవరైతే కళ్ళు తాగారో వాళ్ళ కోసమే ఇది ఫుల్ అయిపోయిందని చెప్పచ్చు. లోపలికి వెళ్దాము ఒకసారి. ఎందుకంటే సోమవారం కల్తీ కళ్ళు కలకలమైతే రేపింది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా మొత్తం కూడా 64 మంది కూడా కంప్లీట్గా బాన్స్వాడ ఆసుపత్రి బాట పట్టారంటే చూడొచ్చు ఎంత ఇక్కడ ఎంత హెవీ ఇబ్బంది అయిందో, వాళ్ళ సఫర్ ఎంత, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూడొచ్చు. ఈ రేకుల షెడ్తో నిర్మించినటువంటి టెంపరీగా ఇది జనరల్కి సంబంధించినటువంటి వార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మాతా శిశు సంరక్షణకు సంబంధించినటువంటి హాస్పిటల్లో అక్కడ ఓపీ చూపించుకొని మిగతా జనరల్కి సంబంధించినటువంటి ఏదైనా చికిత్స అందిస్తే మాత్రం ఇట్లాంటి వార్డులోకి తీసుకొస్తారు. ఇది టెంపరీగా ఏర్పాటు చేశారు, రేకుల షెడ్తో కూడా ఇది నిర్మించారు. ఇదంతా కూడా ఫుల్గా అయిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా కల్తీ కళ్ళుకు బానిసైన వారు, కల్తీ కళ్ళుతో సఫర్ అవుతున్నవారు అని చెప్పచ్చు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ మరి అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ముఖ్యంగా ఎక్సైజ్ సంబంధించి ఏదైతే ఈ జరిగినటువంటి ఘటన పైన కూడా ఇప్పటికే వైద్యాధికారులు కూడా ఇమ్మీడియట్లీగా రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఇక్కడ మకాం వేశారు. సబ్ కలెక్టర్ కిరణ్మయితో పాటు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, వైద్య శాఖ అధికారులు కావచ్చు, మొత్తం కూడా ఒక రోజు మొత్తం ఇక్కడ స్టే చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, నిరక్షణ ప్రతి క్షణం కూడా పర్యవేక్షించాలి. కాబట్టి నిన్న నుంచి కూడా మొత్తం పెద్ద సంఖ్యలో ఇక్కడికి 64 మంది వస్తే దాదాపుగా 14 మందిని కూడా మెరుగైన చికిత్సకు నిజామాబాద్, మరికొంతమందికి కామారెడ్డికి పంపించారు. దాదాపుగా 14 మంది కూడా ఇక్కడ నుంచి రిఫర్ అయ్యారు. 13 మంది కూడా ఇప్పటికే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. ఒకరి పరిస్థితి సైతం కూడా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా కూడా 64 మంది నుంచి 14 మంది రిఫర్ చేసి మిగతా వాళ్ళైతే ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఏంది అసలు నిన్న ఎప్పుడు జరిగింది మీకు ఇట్లా? పొద్దుగల 10 గంటలకు కళ్ళు తాగుతావా ఈ రోజు? తాగుతా. మరి ఎప్పుడు ఏం కాదు, ఇప్పుడు ఎట్లా అయింది? మందు కలిపితే ఇట్లా లేదు కదా, మందు కలిపితే అవుతుంది కదా. కలిపిరు మందు తాగినాము, తాగితే రోజు తాగుతాం డైలీ. మందు కలిపితే ఎట్లా తెలుస్తుంది? ఇంకా మంచి లేకుండా కళ్ళువి తాగి పొలం కడిపోయినా. పొలం కడిపోయిన నుంచి 4 నుంచి సూర్ అయింది. బండి తీసుకొని వచ్చిన నేను ఇంకా హుషారు ఉన్నాను, లేకుంటే వేరే అయితే ఆని పడిపోయి అందులోనే ఉంటుండే పొలంలోనే. ఇట్లా వచ్చి మరి ఇట్లా కుమ్మరాన్న దగ్గర ఉండి మరి అయితే డాక్టర్ పిల్ల పంపితే అప్పుడు అంబులెన్స్లో ఇంటికి వచ్చాం. ఏ ఊరు మీది? మరి ఉరికే. ఎన్ని ఉన్నాయి షాపులు మరి అక్కడ? 10 ఉంటాయి, 10 ఉన్నాయి. అన్ని షాపులు ఉన్నాయి. మరి అన్ని కల్తీ కళ్ళు మరి అన్నిట్లో ఉంటుందా? ఇల్లే ఇస్తారు, మరి ఇల్లే ఇచ్చేస్తారు. అందరికి పర్మిషన్ ఇచ్చాడు ఇల్లు అంతే. మరి లంచం తినడం అలా అంతే, ఇంకేముంది అంతే ఉంటుంది. ఎక్సైజ్ శాఖరా? మరి వీళ్ళు ఇస్తారు, ఇంకోళ్ళు ఇస్తారని. వీళ్ళు ఇస్తేనే వాళ్ళు పెడతారు, టికెట్ ఎవరు ఇస్తారని. మనం పెట్టండి ఇస్తారా? కొడతారు, ఈ బల కొడతారు. పర్మిషన్ అన్ని లైసెన్స్ ఇచ్చిండు, అయిపోయా. లైసెన్స్ ఇచ్చిర్రు, మరి అలా మందు కలుపుతుర్రా, మరి ఇంకేమైనా కలుపుతుర్రా, ఎట్లుందా? అవి ఎవరు అడగారు? అవే అడుగుతారా? పైసలు వచ్చినట్టు తీసుకుంటారు కానీ అవి ఎవరు అడగడు, ఓడు అడగాడు. ఏ రాజకీయ అడగాడు, ఓడివి అడగాడు, ఏ దానికైనా అడగాడు.
ఇంకా రైతులు కూడా అవసరం ఉంటే ఖరాబ్ అయితే చూస్తారు కానీ రైతులు కాపాడే వాళ్ళు లేడు. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? మన పరిస్థితి ఇప్పుడైతే ఆరాం ఉంది. 2 రోజుల దాకా పోతాడు, 2 రోజుల దాకా గిట్ట ఉండాలి. ఏం చేస్తాం? అరే రోజు తాగుతావు కదా, మరి ఎన్నేళ్ళ నుంచి నువ్వు అసలు కళ్ళు తాగుతావు? మేము 20-30 ఏళ్ళ దాకాటి. ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడైనా ఎట్లా జరగాలి ఇప్పటిదాకా అట్లా. ఏమైనా మందు ఎక్కువైతే అట్లా అవుతుందా? అయితే అయింది మందు ఒక్కరు కలపకరా వేరే వేరేడు ఎవడు అంటే అసలు అందరు పనులు చేస్తున్నారు. ఇప్పుడు పని చేస్తున్నారు, అలాగే వ్యవసాయం చేసే ఆడున్నారు. ఎట్లున్నారా అందరు వేరే వాళ్ళు ఉన్నారు. టీవీలు నేను దొరుకుతుంది 500 అయితే 500 పోతాడు, వస్తాడు. నీళ్ళ అయితే మందు కలిపేసింటే కథం ఇంకేం అది కథ దిగా కాదు. ఇప్పుడు సీసాలు ఎట్లా ఉంటాయి? 10 రూపాయలు 20 రూపాయలు ఇట్లా సీసా ఉంటుంది. 20 రూపాయలది వేరే కలుపుతారు, ఇటుకే కలుపుతారు. సీసాలే 10 రూపాయలు ముందు కలుపుతారు, 20 రూపాయలు లాస్ట్ కలుపుతారు. ఇట్లా కలుపుతారు. చూడొచ్చు, వాళ్ళు కూడా మత్తు ఎక్కువ ఉండడానికి కూడా రేట్ ఎక్కువ పెడితేనే మత్తు లభిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మామగారి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికైతే మంచిగా ఉంది. ఏ ఊరు మీద? పోతాంగల్ కొడిగిరి మండలం. ఎట్లా తెలిసింది మీకు ఇట్లా జరిగిందని? ఫోన్ చేశారు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు పొద్దున. మరి ఏమంటారు డాక్టర్లు? మంచిగా ఉన్నది మా డాక్టర్. ఈడ ట్రీట్మెంట్ సూపర్ ఉంది. నైట్ మొత్తము మన పోచారం వాళ్ళ అబ్బాయిలు ఇంకా ఈడ మొత్తం ఉన్నారంట. పొద్దున పోచారం సార్ వచ్చిండు. మొత్తం ఈడ మొత్తం ఇక గవర్నమెంట్ నుంచి బాగా సపోర్ట్. చూడొచ్చు, మంచాలు కూడా అన్నీ ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి చాలా గందరగోళంలో అయితే కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు. ఇంత పెద్ద ఘటన 10 మంది కాదు, 20 మంది కాదు, దాదాపుగా కూడా 60కి పైగా ఇట్లాంటి బాధితులు కళ్ళు దాగి ఇట్లా జరిగిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తీవ్రత ఎంతుందో. మరి చాలామంది కూడా ఉన్నారు. ఏంది ఎట్లా ఉంది ఆ అమ్మకి? మంచిగా ఉంది, పర్లేదు మంచిగా ఉంది. నిన్న ఎవరు మీది? దామరంచ. ఎన్ని ఉన్నాయి ఇక్కడ కళ్ళు బట్టీలు ఇట్లా కళ్ళుకి సంబంధించినవి? ఒకటే ఉంది బట్టి. అంటే నిన్ననే జరిగిందా ఇదంతా? నిన్ననే జరిగింది, ఈ టైం జరిగింది. నిన్న 4 గంటల నుంచి జరిగింది. ఇప్పుడు ఈ దుర్కి కానీ దామరాంచి ఒక్కోలేనా ఇదంతా సప్లై చేసిన? ఒకళ్ళే దుడికేనాను, దుడికే మొత్తం సప్లై చేసి. ఏమంటారు డాక్టర్లు? డాక్టర్లు ఇంకేమో 2-3 రోజులు ఉండాలని చెప్పింది. ఎట్లా మరి ఏంది మరి ఇట్లా జరుగుతూ ఉంది? మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పాలనుకున్నావు? మనం ఏం చెప్తాం దాని గురించి? కాదు వాళ్ళకి తెలియాలి గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఏం లేదు. గవర్నమెంట్ మొత్తం కల్తీగా చేస్తున్నారు, అని చేస్తున్నారు, ఏం చేస్తున్నారో గవర్నమెంట్గా తెలుస్తుంది. అధికారులు ఏమన్నా ఇట్లాంటివి జరగకుండా చూడాలని అంటారా? మీరు ఏమంటారు? జరగకుండా చూడాలి. ఇంతకుముందు ఇట్లా జరగలేదు. రోగి వాళ్ళ బంధువులు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం. అమ్మా ఎట్లా ఉంది పరిస్థితి? మంచిగా ఉన్నది సార్. ఇప్పుడైతే ఇప్పుడు మంచిగా ఉన్నది. ఎవరు? మాదే అంకోల్. ఎట్లా జరిగింది? కళ్ళు వల్లనే అయింది. మంచిగా ఉన్నది ఇప్పుడైతే. రోజు తాగుతారమ్మా? రోజు తాగుతాం. అంటే ఎట్లా పొలంకి పోయి వచ్చిందా? ఎట్లా పని చేసింది, అందుకోసమే ఇట్లా అయింది. అంటే రోజు తాగే అలవాటు ఉందా? రోజు తాగే అలవాటు ఉంది సార్. జరిగిన ఘటనపై అధికారులు అయితే స్పందిస్తున్నటువంటి పరిస్థితి. తొందరగా కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూడొచ్చు, ఎక్కడికక్కడ కూడా అధికారులు కావచ్చు, ఇటు పర్యవేక్షణ అయితే పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. కానీ లోపం మాత్రం ఒకే దగ్గర కనిపిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏదైతే కళ్ళు డీపోలు ఉంటాయో పర్యవేక్షణ లోపంతో ఇదంతా జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, మొత్తం కూడా ఇదంతా కూడా ఫుల్ అయిపోయిందంటే చూడొచ్చు ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. మరి అయితే ఎట్లా జరిగింది? ఇట్లా దుర్కి కళ్ళు తాగడానికి వెళ్ళినంట సార్. తాగి వచ్చి నుంచి ఇట్లా పానం హుషారు అనిపిస్తలేదు, నాకు ఎట్లా నాన్ అవుతుంది అని చెప్పేసి తడబడుతుంది. నాలుగు ఇట్లా దుబ్బిపోయి మాట రాలేదు. రాత్రి 10 గంటలకు వచ్చి జాయిన్ అయినాం. ఇప్పుడు కూడా కొన్ని పోతుంది. అక్కడ కళ్ళు తాగి వచ్చి నుంచి ఇట్లా అవుతుందని చెప్తుంది. అంతే సార్. తాగుతారమ్మా కళ్ళు అంటే ఎట్లా? సీసా రేట్ ఎక్కువ తక్కువ ఉంటుందా? ఒకటే రేట్ ఉంటుందా? కూడా తెలియదు సార్. మేము వెళ్ళలేము ఎప్పుడు దుకాణాలకు. వాళ్ళు వెళ్తారు, మగోళ్ళకే తెలుస్తుంది. మనం వెళ్ళాం కదా, వాళ్ళు తాగుతానే మనకు తెలుసు. మరి ఎట్లా ఇట్లా కళ్ళు తాగేస్తా ఉన్నారు? మాకు ఎట్లా ఇట్లాంటి ఇవన్నీ మార్చుకోవాలా, ఇప్పుడు మంచిగా ఉండాలా, మా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నాం. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇటు తాగొద్దని. మరి ఏంది అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా అక్కడ? ఎప్పుడైనా? ఎప్పుడు ఏమో కానీ నాకైతే ఇప్పుడే ఫస్ట్ టైం సార్ నాకు తెలియడం అయితే. కానీ ఇక ఇప్పుడు ఇట్లా సార్లు కూడా చెప్తుండ్రు, మాకు కూడా బుర్రకు నిండిపోయింది. ఇట్లాంటి ముందుకు రావు, మన జీవితంలో మనం పైకి రావాలంటే ఇది మానేసుకొని మంచిగా ఉండాలని. సరే, మందు కలిపిన కళ్ళు పెట్టద్దు, మనసులో ఇట్లా కావద్దు. లైట్గా ఎట్లా ఉన్నదో ఇన్ని రోజులు ఎట్లా బతికినామో అట్లాగానే బతకాలా, వాళ్ళు కూడా బతకాలా, మనం కూడా బతకాలని చెప్తున్నాం సార్. ఏమైంది? మీ నాన్న అవుతారా? అవును సార్. ఎట్లుంది మరి? ఏమంటారు? ఆరోగ్యం బాగలేదు, అలాంటివి చేస్తే బాగుండదు. ఏం చెప్తారు మరి ఇప్పుడు? ఇట్లా ఇంకోసారి అలా చేయొద్దు.
ఆరోగ్యం బాగుంది ఏదో చెడ్డది మంచిగా అయి ఉంటే ఎవరు బాధ్యత ఉంటుండే? మాదే కదా ప్రాబ్లం అవుతుండే. వాళ్ళకు ఎవరైనా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు ఇంత జనాభా, మా దేవరంచకు ఇంత కక్ష ఎందుకు? ఇద్దరికి ఆయనకు ఎందుకు ఇంతగానం నువ్వు మందేసుడు ఎందుకు? మరి నువ్వు 2 ఏళ్ళ నువ్వు కళ్ళు ఇవ్వవాటి నువ్వు మాకు నువ్వు ఇంత కక్ష ఎందుకు? నువ్వు ఇంతగానం మంది ఎందుకు వేసినావు? మందు ఎందుకు? నువ్వు ఇంతగానం మంది ఎందుకు వేసి ఇంతగానం పబ్లిక్కు ఇంతగానం ప్రజలకు ఉసురు ఎందుకు పోసుకొట్టినావు? పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, అలా గోసే వాళ్ళు చూడాలా, అలా లగ్గాలు వాళ్ళు చేయాలి, పిల్లలు లగ్గాలు వాళ్ళు చేయాలా? ఐసేసి పిల్లలు పడిపోయినరు. ఐసేసి పిల్లగాడు, ఆ పిల్లగాడు ఐసి పిల్లగాడకు మొన్న లగ్గమైంది పిల్లగానికి అగో నెలసో కాలే పిల్లగానికి లగ్గమై. ఎట్లా అంటే ఈ కళ్ళు గురించి ఏమంటావు మరి? కళ్ళు గురించే ప్రాబ్లం ఇది. మాకు మంచిగా రావాలా, మంచిగా ఏదో కొంచెం వేయాల మందుకు అంతే. ఎక్కతక్క వేస్తే మంచిగా ఉండదు. మనకి ఎక్కడికి కళ్ళు వద్దు మనకు. మా భర్త తాగుతాడు పొద్దుగల ఒక పూట, పొద్దున్నరకు ఒక పూట, పైసలు లేకుండా పాన్ తింటాడు మాకు. మీకు తక్లీఫ్ అవుతుంది అనుకో. మాకు తక్లీఫ్ అవుతుంది మాకు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతే మాకు ఎంత బాధ అవుతుండే? కొడుకోడు ఎంత బాధ అవుతుండే, నాకెంత బాధ అవుతుండే. ఇప్పుడు ఈయన పిల్లలు చిన్నగా ఉన్నారు, మా మరిది పిల్లలు, ఒకడు ఇంటి పిల్ల, ఒక పిల్లగాడు ఇంత ఉన్నాడు, పిల్లల లగ్గంకి వచ్చింది. ఆ పిల్లల లగ్గాలు రోజు చేయాలా? కల్తీ కళ్ళు అవసరమే లేదు. బాగా చెప్తా మాట్లాడుతున్నా నేను. కలెక్టర్ ముంగడితో మాట్లాడతా నేను. కలెక్టర్ ముంగడితో మాట్లాడతా, బాధ లేదు. సారేమన్నా చేయొద్దు, ఇంకా నడిపియద్దు చేయొద్దు ఇట్లా. చూడొచ్చు, కల్తీ కళ్ళతో చాలా మంది అయితే సఫర్ అయ్యారు. ఒకేసారి 64 మంది కూడా కేవలం 2 మండలాలకు సంబంధించి ఇట్లా ఇంత అవస్థ ఎదుర్కొన్నారంటే చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన చర్యలు అయితే తీసుకోవాలి. కల్తీ కళ్ళు పైన ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నసులాబాద్ కావచ్చు, ఇటు దామరంచ 2 మండలాలకు సంబంధించినటువంటి సప్లై చేసే వాళ్ళు ఒకరే ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కల్తీ కళ్ళు ఎఫెక్ట్ ఇంతమంది మీద ప్రభావం చూపించిందని చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి నిఘా వ్యవస్థ ఉండాలంటే ఖచ్చితంగా దీనిపైన ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం కూడా దాడులు నిర్వహించాలి. కల్తీ కళ్ళకు సంబంధించి ఎక్కడైనా షాంపిల్స్ తీసుకొని ఎక్కడైనా ఇబ్బంది జరిగితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ లైసెన్సులు సైతం రద్దు చేయాలని ఇప్పటికే చెప్పినప్పటికీ సబ్ కలెక్టర్ కిరణ్ వై సైతం కూడా ఆ దిశగా అడుగులు వేశారు. ఎవరైతే కల్తీ కళ్ళకు సంబంధించిన పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఆసుపత్రికి సంబంధించి ఆర్ఎంఓ ఉన్నారు, సుజాత గారు, మాట్లాడదాం. పరిస్థితి ఎట్లా ఉంది, ఏంది, ఎంతమంది మొత్తం వచ్చారు మేడం నిన్న నుంచి? మొత్తం 66 మెంబర్స్ వచ్చారండి. 66లో కొంతమంది స్టేబుల్గా ఉండే, వైటల్ స్టేబుల్. ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే 17 మెంబర్స్ని జీజీహెచ్ నిజామాబాద్, జీజీహెచ్ కామారెడ్డికి రెఫర్ చేశాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ 48 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాము. వైటల్స్ అయితే ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాయి. సైకాట్రిస్ట్ వచ్చి చూసి ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ అవైలబుల్ ఉన్నారా మేడం సైకియాట్రిస్ట్? కామారెడ్డి నుండి వచ్చారండి, డాక్టర్ రమణ అని కామారెడ్డి నుండి వచ్చారు. ఏంటి అసలు ఇది కల్తీ కళ్ళతో ఇంత జరిగిందంటారా? అది మేము శాంపుల్స్ తీసి పంపామండి. అది ఆఫ్టర్ ఇవాల్యుయేషనే తెలుస్తుంది. అయితే వీళ్ళకి సిమ్టమ్స్ నిన్న నెక్ రిజిడిటీ, స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అట్లా వచ్చారు. ఏంటంటే ఇలా కళ్ళు తాగి వచ్చాము, దాంతో స్టార్ట్ అయినాయని చెప్పారు. ఇవాల్యుయేట్ చేస్తున్నాము, శాంపుల్స్ కలెక్ట్ చేశాము. ఎంతమంది ఉన్నారు ప్రెసెంట్గా? 17 రెఫర్ అయ్యారు, 7 ఓపీ బేసిస్ మీద రెఫర్ అయ్యారు. 42లో జెంట్స్ అండ్ లేడీస్ ఫీమేల్ 19, 23 మేల్ ఉన్నారు. కండిషన్ ఎట్లా ఉంది మరి వాళ్ళకి? ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నారండి, స్టేబుల్గా ఉన్నారు, అండర్ అబ్జర్వేషన్ ఉన్నారు. ఇప్పటివరకు కోలుకోవచ్చు? 48 అవర్స్. వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే మేడం వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండే? ప్రవర్తన అందరూ నెక్ రిజిడిటీ, ఆల్టర్డ్ సెన్సోరియం, స్లర్డ్ స్పీచ్, పెయిన్స్తోనే వచ్చారు. ఫుల్ అన్కాన్షియస్, కొంతమంది అన్కాన్షియస్ స్టేట్లో అలా వచ్చారు. ప్రవర్తనలో చాలా మార్పులు ఉండే, అబ్నార్మల్ అంటే బిహేవియర్తోనే వచ్చారు. జనరల్ కండిషన్ ఇప్పుడైతే బాగానే ఉంది, అబ్జర్వేషన్లో ఉన్నారు. అంటే వీళ్ళు కళ్ళు తాగి అలవాటు పడి ఒకేసారి మానేయడం వల్ల కూడా ఇట్లా జరుగుతాయి, లేకపోతే అట్లా అంటే మానేయడం ఒక ఎఫెక్ట్గా పడే అవకాశాలు ఉంటాయి? మరి ఇట్లాంటి రోజు తాగే వాళ్ళు సడన్గా
దాంట్లో ఏమన్నా ఫ్లక్చువేట్ అయితే అంటే కలిపే విధానంలో ఏమైనా ఫ్లక్చువేట్ అయితే ఇట్లా అవుతాయి? అది తెలియదండి, అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసాము, వచ్చిన తర్వాతనే మాకు తెలుస్తుంది ఏమైందని. దానికి సంబంధించిన డాక్టర్స్ అయితే వాళ్ళకి ఇప్పటికైతే స్టేబుల్గా ఉన్నారు. ఏదైనా అత్యవసరంగా ఉన్నప్పుడు మాత్రం జీజీహెచ్కు రిఫర్ చేసాం నిజామాబాద్ అని చెప్తున్నారు. మరి ఇప్పటికే చాలామంది కూడా కోలుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. 48 గంటల తర్వాత మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో అంచనా వేసి కూడా వాళ్ళకి ఇంటికి పంపిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.